నమస్తే బీబీసీ ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. తెలంగాణ అసెంబ్లీలో మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం. రాష్ట్ర ఏర్పాటు ఆయన హయంలోనే జరిగిందని గుర్తు చేసుకున్న నేతలు. ఏపీలో పోలీస్ రిక్రూట్మెంట్ ప్రక్రియకు రంగం సిద్ధం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా అభ్యర్థులు. తిరుపతిలో న్యూ ఇయర్ వేడుకలకు డీజిల్ నిషేధం. ఏడాది కాలంలో నేరాలు అదుపులోకి తెచ్చామన్న పోలీసులు. విశాఖలో హోంమంత్రి అమిత్ షా దిష్టిబొమ్మ దగ్ధానికి విఫలయత్నం. వామపక్షాల నిరసనను అడ్డుకున్న పోలీసులు. మన్మోహన్ మృతి నేపథ్యంలో శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ప్రధానిగా కేంద్ర ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. మన్మోహన్ సింగ్ విగ్రహ ఏర్పాటుపై సీఎం రేవంత్ ప్రవేశపెట్టిన ప్రతిపాదనకు తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు. మన్మోహన్ గొప్పతనం, సామర్థ్యాన్ని తొలిసారి గుర్తించింది తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు అని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సంతాప తీర్మానానికి పూర్తిగా మా పార్టీ తరపున మద్దతు తెలియజేస్తూ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి భారతరత్న ఇవ్వాలి అని ఏదైతే వారు ప్రతిపాదన పెట్టారో దానికి కూడా సంపూర్ణంగా మా మద్దతు ప్రకటిస్తూ తప్పకుండా ఈ భారతరత్న అనే పురస్కారానికి, గౌరవానికి వారు ఖచ్చితంగా అర్హులనే మాటను కూడా మా పార్టీ కూడా సమర్థిస్తూ వారి ప్రతిపాదనను పూర్తి స్థాయిలో ఏకీభావం తెలియజేస్తా ఉన్నాం. అధ్యక్ష, మన్మోహన్ సింగ్ గారి గొప్పతనాన్ని, మన్మోహన్ సింగ్ గారి యొక్క సామర్థ్యాన్ని, మన్మోహన్ సింగ్ గారి యొక్క తెలివితేటల్ని మొట్టమొదటగా గుర్తించింది కూడా మన తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారు అనేది నిర్వివాదం. అధ్యక్ష, పివి నరసింహారావు గారు ఆనాడు ప్రధానమంత్రిగా భారతదేశానికి ఎన్నికైన తర్వాత సాధారణంగా ఈరోజు వింటుంటాం అధ్యక్ష, లాటరల్ ఎంట్రీ అని. అంటే రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులను కూడా మనం రాజకీయాల్లో, ముఖ్యంగా ప్రభుత్వాలలో ముఖ్యమైన పాత్రల్లో తీసుకురావడాన్ని లాటరల్ ఎంట్రీ అంటారు అధ్యక్ష. కానీ ఈ లాటరల్ ఎంట్రీ అనే విధానాన్ని ఆనాడు పివి నరసింహారావు గారు తీసుకువచ్చి రాజకీయాలతో సంబంధం లేని ఒక ఆర్థికవేత్త, ఆర్బీఐ గవర్నర్గా పనిచేసిన ఒక మంచి తెలివైన ఒక ఆర్థికవేత్త మనకు అందుబాటులో ఉన్నారని చెప్పి గుర్తించి, గౌరవించి వారిని ఆర్థిక మంత్రిగా ఆనాడు నియమించారు అధ్యక్ష. ఆర్థిక మంత్రిగా నియమించబడ్డ తర్వాత డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆనాడు 1991లో అనుకుంటాను అధ్యక్ష, సబ్జెక్ట్ టు కరెక్షన్, బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు ఒక గొప్ప మాట అన్నారు. ఆయన అన్న మాట, లెట్ ద హోల్ వరల్డ్ హియర్ లౌడ్ అండ్ క్లియర్, ఇండియా ఇస్ వైడ్ అవేక్. అంటే ప్రపంచం మొత్తం వినాల్సిన సమయం వచ్చింది, నా దేశం మేల్కొని ఉంది అనే మాట ఆనాడు ఒక ఆర్థికవేత్తగా ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టే సందర్భంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ మాట్లాడిన మాట అధ్యక్ష. ఇప్పుడు మీరు అన్నారు తీర్మానం భారతరత్న అన్నారు, సంతోషం. అదే మాదిరిగా విగ్రహం పెడదామన్నారు. తప్పకుండా ప్రభుత్వం ఎక్కడ వారు నిర్ణయిస్తే అక్కడ మేమందరం కూడా వస్తాం అధ్యక్ష. తప్పకుండా అట్లాంటి కార్యక్రమాల్లో కలిసి పాల్గొంటాం. కానీ పివి నరసింహారావు గారికి కూడా ఢిల్లీలో ఒక మెమోరియల్ ఏర్పాటు చేయాలని చెప్పి శాసనసభ తీర్మానిస్తే మన తెలంగాణ బిడ్డ, మన తెలుగు బిడ్డ, మనవాడు పివి గారికి కూడా సముచితమైన గౌరవం కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి అనే ఒక ప్రతిపాదన కూడా మన శాసనసభ నుండి పోతే బాగుంటుంది. ఎందుకంటే ఢిల్లీలో అందరూ ప్రధానమంత్రులకు మెమోరియల్ ఉంది అధ్యక్ష, కానీ ఒక్క పివి గారికి లేదు. అదొక రకంగా మనకు అవమానం, మనకు తీరని లోటు. కాబట్టి ఈ తీర్మానంతో పాటు దాన్ని కూడా జతపరిచి పంపించినట్టయితే తప్పకుండా వారిని కూడా, ఎందుకంటే మన్మోహన్ గారిని రాజకీయాల్లోకి తెచ్చిందే పివి గారు, అట్లాంటి పివి గారికి కూడా ఒక మెమోరియల్ ఏర్పాటు చేయాలని శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేస్తే మన గౌరవం కూడా పెరుగుతుంది, మన సభ గౌరవం కూడా పెరుగుతుంది అనే మాట కూడా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు పెట్టిన సంతాప తీర్మానానికి సంపూర్ణమైన మద్దతును, ఆ కుటుంబానికి మా ప్రగాఢమైన సానుభూతిని కూడా తెలియజేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ రిక్రూట్మెంట్ కార్యక్రమం మొదలైంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 8,500 మంది రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలను కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించారు. కాకినాడ నలుమూలల నుంచి అభ్యర్థులు ఎస్పీ కార్యాలయానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఎత్తు, హై జంప్, లాంగ్ జంప్ వంటి శారీరక పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ పరీక్షలో పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ దేహదార్ఢ్య పరీక్షలు, అంటే ఇక్కడ ఫిజికల్
మెజర్మెంట్స్, తర్వాత రన్నింగ్ అండ్ లాంగ్ జంప్ టెస్ట్ మొదలు పెట్టడం జరిగింది. ఈ భాగంలోనే ఈస్ట్ గోదావరి అంటే అన్డివైడెడ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ చెందిన క్యాండిడేట్స్కి ప్రిలిమ్స్లో ఎవరు పాస్ అయ్యారో వాళ్ళకి ఈ రోజు నుంచి దాదాపు 7,800 క్యాండిడేట్స్కి మన ఫిజికల్ మెజర్మెంట్స్, తర్వాత రన్నింగ్ 1600 మీటర్స్, 100 మీటర్స్ రన్నింగ్, లాంగ్ జంప్, ఇవన్నీ ఈవెంట్స్లో క్వాలిఫికేషన్ టెస్ట్స్ మొదలు పెట్టడం జరిగింది. సో ప్రతిరోజు ఒక 700 నుంచి 700 to 800 క్యాండిడేట్స్ అపియర్ అవుతారు. సో వాళ్ళకి మొత్తం రూల్స్ ప్రకారం ఏమున్నాయో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ వాళ్ళ హైట్, చెస్ట్ ఎక్స్పాన్షన్ చెక్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఎవరు క్లియర్ అవుతారో వాళ్ళకి 1600 మీటర్స్ రన్ పెట్టడం జరుగుతుంది. దాంట్లో కూడా ఎవరు క్లియర్ అవుతారో వాళ్ళకి లాంగ్ జంప్ మరియు 100 మీటర్స్ టెస్ట్ చేయడం జరిగింది. వేరియస్ కట్ ఆఫ్స్ ఉన్నాయి. ఆ వేరియస్ కట్ ఆఫ్స్ భాగంగా వాళ్ళకి క్వాలిఫైడ్, నాట్ క్వాలిఫైడ్ ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. సో ఇదన్నీ కంప్యూటర్ బేస్డ్, అంటే హైట్, చెస్ట్ మెజర్మెంట్ అన్ని కంప్యూటర్ బేస్డ్ ఉన్నాయి. 1600 మీటర్స్ కూడా క్యూఆర్ కోడ్ బేస్డ్, అంటే కంప్యూటరైజ్డ్ టైమింగ్ మెజర్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు నుంచి మొదలైంది. సో ఈరోజు అన్నీ క్లియర్గానే జరుగుతున్నాయి. ఎవరికి ఏదైనా డౌట్ వచ్చినా, వాళ్ళకి ఏదైనా దాంట్లో డిస్క్వాలిఫై వచ్చినా వాళ్ళకి నెక్స్ట్ అపీల్ పెట్టడానికి కూడా వీ హ్యావ్ ఫెసిలిటేటెడ్. వాళ్ళ అపీల్ పెట్టుకున్న తర్వాత ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళ అపీల్ అగ్రి అంటే యాక్సెప్ట్ అయితే ఇంకొక రోజులో వాళ్ళ దేహదాటి పరీక్షల్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ట్రైనింగ్ కాదు, ఇది అన్డివైడెడ్ ఈస్ట్ గోదావరి జిల్లాకి చెందిన క్యాండిడేట్స్ అందరికీ కాకినాడ హెడ్ క్వార్టర్స్లో ఈ దేహదాడి పరీక్షలు కూడా జరగడం జరుగుతుంది. సో మొత్తం మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో 13 అన్డివైడెడ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ 13 అన్డివైడెడ్ డిస్ట్రిక్ట్స్ చెందిన క్యాండిడేట్స్కి ఆ 13 అన్డివైడెడ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. నూతన సంవత్సరం వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని, ఆధ్యాత్మిక క్షేత్రంలో విందులు, వినోదాలు, డీజేలకు ఎలాంటి అనుమతులు లేవని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు స్పష్టం చేశారు. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ ప్రాంగణంలోని సావేరి గెస్ట్ హౌస్ లో యాన్యువల్ క్రైమ్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ సుబ్బారాయుడు మాట్లాడుతూ 2024 ఏడాదిలో జరిగిన నేరాల సంఖ్య, నిందితుల అరెస్ట్, ఖరారైన శిక్షలు, వాటి పురోగతి, ప్రజలకు పోలీసులు అందించిన సేవలు, ఎర్రచందనం నియంత్రణ, గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వంటి పలు అంశాలను గురించి ఆయన వివరించారు. మేజర్గా హత్యలు, ఒకవేళ కొన్ని హత్యలు పెరిగి ఉండొచ్చు, కానీ ఇవన్నీ కూడా రీజన్ ఫర్ మర్డర్స్ వచ్చి ఇల్లీగల్ కాంటాక్ట్స్ వలన హత్యలు ఎక్కువగా జరిగాయి. తర్వాత ఫ్యామిలీ డిస్ప్యూట్స్, ఎస్పెషల్లీ ఫ్యామిలీ డిస్ప్యూట్స్లో భాగంగా భార్యని భర్త చంపడం, ఇలాంటివి దాదాపు ఎక్కువగా ఉన్నాయి. మేజర్ రేషియో ఆఫ్ ద మర్డర్స్ అనలైజ్ చేసినప్పుడు భార్యాభర్తల మధ్య గొడవల్లో ఎక్కువ మర్డర్స్ ఉన్నాయి. తర్వాత ఇల్లీగల్ కాంటాక్ట్స్ వలన ఎక్కువగా మర్డర్స్ ఉన్నాయి. తర్వాత బంధువుల మధ్య ల్యాండ్ డిస్ప్యూట్స్లో భాగంగానే మర్డర్స్ ఉన్నాయి తప్ప లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ వలన వచ్చిన మర్డర్స్ ఎక్కడ కూడా నమోదవ్వలేదు. అవన్నీ మీరు ఆల్మోస్ట్ 3,900 రౌడీ షీట్స్ ఉంటే జిల్లాలో దాదాపు 80% ఆఫ్ ద షీట్స్ ఆల్రెడీ అప్డేట్ అయినాయి. డిజిటల్ కెమెరాస్తో అప్డేట్ చేయడం జరిగింది ఇటీవల గత 4 నెలలుగా. కొంతమంది ఆబ్సెంటీస్ కానీ లేదా ఓబీ కానీ, ఈవెన్ ఇక్కడ అడ్రస్ చేంజ్ చేసుకున్నారు కానీ వేరే రాష్ట్రాలకు సంబంధించిన వారిని కూడా ఐడెంటిఫై చేసి తగిన చర్య తీసుకున్నారు. కంప్లీట్ మీరు అన్న విషయంలో ఎదురుపడే విషయం కాదు, మొత్తం అందరినీ డిజిటలైజ్ చేయడం జరిగింది. 80% 3,900లో దాదాపు 3,000 చేంజ్ వరకు కూడా అప్డేట్ అయింది. ఇంకా అప్డేషన్ జరుగుతుంది. అది రివ్యూ చేస్తున్నాము. ఏవి క్లోజ్ చేశారు, ఏవి ఓపెన్ చేశారు, అవన్నీ కూడా. అందుకని చెప్తున్నాను కదా మీకు, అన్ని ప్రతి రౌడీ షీట్లు కూడా రివ్యూ చేయడం జరిగింది. 3,929 రౌడీ షీట్లకు గాను 2,751 రౌడీ షీట్లు ఇప్పటివరకు డిజిటలైజ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా మెయింటైన్ చేస్తున్నారు కదా ఎస్బీ. ప్రతి ఒక్క విదేశీ వ్యక్తి వచ్చినప్పుడు పాస్పోర్ట్ డీటెయిల్స్ ఉంటాయి, ఏ కంపెనీలో పనిచేస్తున్నారో ఆ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి, వారిపై వాచ్ పెట్టడం జరుగుతుంది. వాళ్ళ టైం అయిపోతే టైం అయిపోయే వెళ్తున్నారో లేదా చూడడం జరుగుతుంది. ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ జరుగుతుంది. డేటా కరెక్ట్గా డీటెయిల్స్ చెప్తాను. బట్ చాలామందిని ఈ సంవత్సరం
డీడీ ద్వారా కన్విక్షన్స్ అయితే వచ్చాయి. హోంమంత్రి అమిత్ షా దిష్టిబొమ్మ దగ్ధానికి వామపక్షాలు విఫలయత్నం చేశాయి. అంబేద్కర్ ను కించపరిచే రీతిలో అమిత్ షా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పాత జైల్ రోడ్ జంక్షన్ లో నిరసన తెలిపాయి. అయితే పోలీసులు దీనికి అడ్డు తగలడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అవమానకర వ్యాఖ్యలు చేసినటువంటి దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఈరోజు నిరసన దినం పాటించాలని వామపక్ష పార్టీలు పిలిపించాయి. దానిలో భాగంగా విశాఖ జిల్లా వామపక్ష పార్టీలు ఈరోజు అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. అంబేద్కర్ ప్రేయర్ని ప్రస్తావించడం కోసం కూడా ఈరోజు కేంద్ర హోంశాఖ మంత్రి సహించలేకపోతున్నారు. ఆయన అంటుది అంబేద్కర్ గారి పేరు మీరు ప్రస్తావన చేసే బదులు దేవుణ్ణి స్మరించుకుంటే 7 జన్మలకి పుణ్యాలు వస్తాయని చెప్తున్నాడు ఆయన. పుణ్యం కోసం ఎవరు తప్పిస్తారండి? ఎవరైతే పాపాలు చేస్తారో ఆ పాపాలు చేసినటువంటి వాళ్ళు పుణ్యం కోసం తప్పిస్తారు. వాస్తవంగా అది అమిత్ షాకి, నరేంద్ర మోడీకి, బీజేపీ పాలక వర్గాలు వర్తిస్తుంది మాట. ఎందుకంటే పాపాలు చేస్తున్న ఎక్కువ వాళ్ళు పాపాలు చేస్తున్నారు. మతం పేరు మీద, కులం పేరు మీద ఐక్యంగా ప్రధానికాన్ని విడగొడుతున్నారు, విచ్ఛిన్నం చేస్తున్నారు, వాళ్ళకి దాడులు చేస్తున్నారు, వాళ్ళు పాపాలు చేస్తున్నారు. అదేవిధంగా ఈ దేశ సంపదని, కష్టజీవుల సంపదని, పేదల సంపదని, రైతుల సంపదని ఆదాని అంబానీ కార్పొరేట్స్ కట్టబడుతున్నారు. ఆ విధంగా పాపాలు పడుకొడుతున్నారు. కాబట్టి పాపాలు చేస్తున్న వాళ్ళు ఏమైనా పుణ్యం కావాలని మీరు మొక్కుకోవాలి. కానీ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఈరోజు ఈ దేశ పరిపాలనకి కీలకమైనటువంటి రాజ్యాంగాన్ని రచించాడు ఆయన. ఆ రచించిన దానిలో కీలకమైన పాత్ర పోషించారు అంబేద్కర్ గారు. దాని ప్రకారంగా భారత లౌకిక దేశంగా ఈరోజు ముందుకెళ్తా ఉంది. ఆ రాజ్యాంగం మీద మీరు ప్రమాణం చేసి పదవులు చేపట్టారు, పరిపాలన సాగిస్తున్నారు. మీకు ఏమాత్రం రాజ్యాంగం మీద గౌరవం ఉన్నా సరే తక్షణమే అంబేద్కర్ మీద వ్యాఖ్యలు చేసినందుకు రాజీనామా చేయాలి. ప్రధానమంత్రి మోడీ ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు మౌనంగా ఉంటారు మీరు? మీరు అమిత్ షా వ్యాఖ్యల్ని సమర్థిస్తున్నారా? మద్దతు తెలియజేస్తున్నారా? రాజ్యాంగాన్ని కించపరుస్తున్నారా? నిజంగా మీకు అంబేద్కర్ మీద, రాజ్యాంగం మీద ఏమాత్రం గౌరవం ఉన్నా సరే తక్షణమే అమిత్ షాని బర్తరఫ్ చేయాలి, చర్యలు తీసుకోవాలి. అప్పుడే మీరు రాజ్యాంగాన్ని నమ్మిన వాళ్ళు అవుతారు, గౌరవించిన వాళ్ళు అవుతారు, అంబేద్కర్ గారిని గౌరవించిన వాళ్ళు అవుతారు. ఓ పక్కేమొచ్చి మీరు పార్లమెంట్లో అంబేద్కర్ విగ్రహాలు, పెద్ద పెద్ద విగ్రహాలు పెడతారు, ఫోటోలు పెడతారు, అంబేద్కర్ జయంతులు, వర్ధంతులు నిర్వహిస్తారు. కానీ అంబేద్కర్ మీద అవమానిస్తారు. దేనికోసం? ఇది ఓట్ల కోసం, అధికారం కోసం. అధికారం కోసం, ఓట్ల కోసం దళితులు కావాలి, అంబేద్కర్ కావాలి, అంబేద్కర్ రాజ్యాంగం కావాలి. కానీ ఆయన నమ్మిన సిద్ధాంతాన్ని మాత్రం మీరు కాలు రాస్తారు. దానిలో భాగంగానే అంబేద్కర్ గౌరవించి దళితులు ఆర్థికంగా నిలదొక్కుని ముందుకెళ్ళాలని చెప్పారంటే ఉద్యోగ అవకాశం ఉండాలి. ఆ ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్ ఉండాలని చెప్పి ఆయన పాటుపడ్డాడు. రిజర్వేషన్ కల్పించే సాధనలో పాటుపడ్డాడు ఆయన. ఆ రిజర్వేషన్ ఈరోజు తొంగలో తొక్కే విధంగా అసలు ఉద్యోగ అవకాశాలు లేకుండా, దళితులకు ఉద్యోగ అవకాశాలు లేకుండా ఈరోజు మీరు ప్రభుత్వ స్టీల్పేట దగ్గర నుంచి అన్ని ప్రభుత్వ సంస్థలు నాశనం చేస్తూ ఉన్నారు. ఉపాధి అవకాశం లేకుండా చేస్తున్నారు. మీరు అంబేద్కర్ని ఏం గౌరవిస్తున్నట్టు? రాజ్యాంగం మీరు ఏం గౌరవిస్తున్నట్టు? కాబట్టి మీరు చెప్తున్న దానికి, చేస్తున్న దానికి విరుద్ధంగా ఉందని చెప్పదలుచుకున్నాం మేము. అంతేకాదు కుల వ్యవస్థని మీరు కంటిన్యూ చేయాలనుకుంటున్నారు, మీరు కొనసాగించాలనుకుంటున్నారు. ఆ విధంగా మీ ఆధిపత్యం మీరు కొనసాగించాలనుకుంటున్నారు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో భారత ప్రజానీకం క్షమించే సమస్య లేదని చెప్పని మీతో హెచ్చరిస్తున్నాం. కాకినాడ జిల్లా వ్యాప్తంగా క్రైమ్ రేటు బాగా తగ్గిందని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. 2024 సంవత్సరంలో జిల్లాలో జరిగిన నేరాల వివరాలను ఎస్పీ క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ ప్రభుత్వం, హోంమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆదేశాలు అమలు చేస్తూ జిల్లాలో శాంతి భద్రతలను పూర్తి అదుపులో ఉంచడం జరిగిందన్నారు. గంజాయి, మాదక ద్రవ్యాలను జిల్లా వ్యాప్తంగా నిరోధించామన్నారు. గతంలో కంటే ఈ సంవత్సరం కాకినాడ జిల్లాలో నేరాలు చాలా వరకు తగ్గాయని వివరించారు. సో 29 మోటార్ సైకిల్స్, 6 4-వీలర్స్. దీంతో టోటల్ ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ ఒక 2 months అయింది మనం లాంచ్ చేసి. ఇప్పటి వరకు 1823 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్కూల్స్, కాలేజెస్లో కండక్ట్ చేయడం జరిగింది. వీ హ్యావ్ ఆల్మోస్ట్ టచ్డ్ 1.25 lakh స్టూడెంట్స్. సో we have made at least 1,26,000 students aware that if in the name of relationship they do any activity, it is equivalent to crime. So hopefully ఇంకా మనం వచ్చే సంవత్సరం కూడా ఇంకా
పెద్ద ఎత్తున అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాము సో దట్ ద క్రైమ్ ఇన్సిడెంట్స్ రెడ్యూసెస్. ఇంతకు ముందు అది కాదు, ఇండస్ట్రీస్లో దెర్ ఇస్ నో మచ్ చేంజ్ ఇన్ ట్రెండ్. లాస్ట్ ఇయర్ 52 క్రైమ్స్ రిపోర్ట్ అయితే ఈసారి 65 క్రైమ్స్ డిటెక్ట్ అయినాయి. బట్ ఎప్పటికప్పుడు యాజ్ పర్ ద లా వీ హ్యావ్ టు ఫినిష్ ద ఇన్వెస్టిగేషన్ ఇన్ 60 days. కాబట్టి ఎస్డిపిఓస్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. 60 days లోపల ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తాము. అదే టైంలో విక్టిమ్ కాంపెన్సేషన్ ఏముందో ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ టైంలో, తర్వాత ఇన్వెస్టిగేషన్ టైంలో, ఛార్జ్షీట్ టైంలో ఏమున్నాయో మనం కలెక్టర్ ఆఫీస్తో ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేస్తూ విక్టిమ్స్కి విక్టిమ్ కాంపెన్సేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఒక 2-3 కేసెస్ ఐ థాట్ ఐల్ జస్ట్ షేర్ విత్ యూ వేర్ ఆర్ పీపుల్ హ్యావ్ డన్ వెరీ గుడ్ వర్క్. అందరికి తెలుసు ఇయర్ బిగినింగ్లో ప్రతిపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక మేజర్ రాబరీ అంటే ఇది మేజర్ బ్రేక్ ఇన్ జరిగింది. దాంట్లో 2.4 kg గోల్డ్, తర్వాత 4.5 lakh క్యాష్ దొంగతనం చేశారు. సో యూపీ, మహారాష్ట్ర చెందిన 7గురిని అరెస్ట్ చేసి రిమాండ్ చేసి ప్రాపర్టీ రికవర్ కూడా చేయడం జరిగింది. దీంట్లో డీజీ సార్ దీంట్లో ఏబిసిడి అవార్డ్ కూడా ఇవ్వడం జరిగింది. ఏబిసిడి అంటే అవార్డ్ ఫర్ బెస్ట్ క్రైమ్ డిటెక్షన్ అని. సో వీ గాట్ ఫస్ట్ ప్రైజ్ ఫర్ దాట్. అలాగే మొన్న సర్పవరంలో ఒక మేజర్ క్రైమ్ బస్ట్ చేశాము. దాంట్లో 2023-2024 ఒక 2 సంవత్సరంలో 21 హౌస్ బ్రేకింగ్ మనం డిటెక్ట్ చేయడం జరిగింది. అలాగే కోట్నందూరులో ఒకటి మర్డర్ ఫర్ గెయిన్ అంటే ఒక బొలెరో వ్యాన్ కోసం ఒకరిని చంపారు. సో దాంట్లో ఏమి క్లూ లేదు, బట్ స్టిల్ ఆర్ పీపుల్ డిడ్ గుడ్ జాబ్ అండ్ డిటెక్టెడ్ దట్ కేస్ ఆల్సో. నెక్స్ట్ సో ఇది ఆ 21 కేసెస్ రికవరీ ఫోటో. నెక్స్ట్ నేడు మెగాస్టార్ చిరంజీవి తండ్రి వెంకట్రావు వర్ధంతి. ఈ సందర్భంగా మెగాస్టార్ తన ఇంట్లో తండ్రికి నివాళులు అర్పించారు. ఆయన పేరిట ప్రత్యేకంగా పూజలు చేయించారు. తన తల్లి అంజనాదేవి, భార్య సురేఖ, సోదరుడు నాగబాబు దంపతులతో కలిసి చిరంజీవి పూజలు నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోను ఆయన ఎక్స్ వేదికగా పంచుకున్నారు. జన్మనిచ్చిన మహనీయుణ్ణి ఆయన స్వర్గస్థులైన ఈ రోజున స్మరించుకుంటూ అంటూ మెగాస్టార్ ట్వీట్ చేశారు. మంగళ నీరాజయామి నీరాజనానంతరం శుద్ధా ఆగమనీయం నమస్కయామి. సంత శ్రీరస్తు నమస్త మంగళాని భవంతు, నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. యజమానస్య పితృదేవతాభ్యో నమః. మంగళ నీరాజయామి నీరాజనానంతరం శుద్ధా. కామన్ రోస్టర్ విధానంలో నియామకాలు చేయాలంటూ సుప్రీంకోర్టు 2012లో ఇచ్చిన తుది తీర్పును ఉల్లంఘిస్తూ జరిగిన నియామకాలు తమకు తీరని అన్యాయం చేశాయంటూ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ అసిస్టెంట్లు ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా కలెక్టరేట్ లో జరిగిన స్పందనలో తమకు జరిగిన అన్యాయంపై మరోసారి వినతపత్రం సమర్పించారు. 2002 డిఎస్సిలో మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు పొందిన తమకు జీవో 273 ప్రకారం అన్యాయం చేశారన్నారు. కామన్ రోస్టర్ లో తయారీలో అప్పటి అధికారుల చేతివాటం వల్ల నష్టపోయామన్నారు. జీవో 217 అనుసరించి 148 పోస్టులకు న్యాయం చేయాలని సంఘం అధ్యక్షుడు సురేష్ రవికుమార్లు విజ్ఞప్తి చేశారు. సత్యకుమార్ గారికి మేము పేషీకి అయితే ఇచ్చామండి. ఈ నెల 10వ తారీఖున ఈ నెల 10వ తారీఖున మేము సత్యకుమార్ గారి పేషీకి, సీఎం గారి పేషీకి కూడా మేము ఇచ్చామండి, రిప్రజెంటేషన్ ఇచ్చామండి. అలాగే మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చామండి. మా కమిషనర్ గారికి, డిహెచ్ గారికి కూడా ఈ నెలలో కూడా అందరికీ రిప్రజెంటేషన్స్ ఇచ్చామండి. కానీ ఈరోజు దాకా అయితే మాకు న్యాయం జరగలేదండి. కలెక్టర్ గారికి ఇది 3వసారి మేము ఇవ్వడం అండి రిప్రజెంటేషన్ స్పందనలోని. కానీ ఈరోజు దాకా మాకు న్యాయం జరగలేదు. పైగా ఇంతవరకు మేము కాంట్రాక్ట్ ఉద్యోగంలోనే ఉండేవాళ్ళం అండి. గత నెల 29వ తారీఖున గత నెల 29వ తారీఖున ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు ఈ నెల డిసెంబర్ 5వ తారీఖు 2024న మమ్మల్ని అందరినీ ఉద్యోగంలో టెర్మినేట్ కూడా చేసేసారండి. ఇప్పుడు ఆ ఉద్యోగం కూడా లేదండి. ఈ 15-20 రోజులుగా ప్రతి ఆఫీస్కి మేము వెళ్ళి మా మొర చెప్పుకుంటున్నప్పటికీ ఎవరు కూడా మా మొర అయితే ఆలకిస్తున్నారు, కానీ దాని ఇంప్లిమెంటేషన్ అయితే జరగటం లేదండి. ఏదైతే మమ్మల్ని టెర్మినేట్ చేశారో టెర్మినేట్ చేసిన ఆర్డర్లో కూడా క్లియర్గా ఉందండి. ఈ కోర్టు ఆర్డర్ ప్రకారం 273 జీవోని రీరోస్టర్ వేసి ఎవరైనా మెరిట్ అభ్యర్థులు నష్టపోయి ఉన్నట్టయితే వాళ్ళకి నేషనల్ బెనిఫిట్స్ ఇస్తూ వాళ్ళని లోపలికి తీసుకోండి అంటూ క్లియర్గా మాకు ఏ జీవోతో అయితే టెర్మినేట్ చేస్తే ఆ జీవోలో కూడా మెన్షన్ చేసినప్పటికీ కూడా ఆ కోర్టు ఆర్డర్ను కూడా ఏ అధికారి కూడా మరి దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదండి. కనీసం ఆ కోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేసినా సరే మేము ఒక 40 మందిని ఆ మెరిట్లోకి వెళ్ళి మేము ఉద్యోగాల్లో ఉండేవాళ్ళం అండి.
కాబట్టి ఎన్ని చోట్ల తిరిగినా మాకు న్యాయం జరగటం లేదు. కాబట్టి మీ మీడియా వారి ద్వారా మాకు న్యాయం చేయాలని సంబంధిత అధికారులందరికీ మేమంతా నమస్కారం చేస్తున్నాం. ప్రస్తుతం మా పరిస్థితి ఏముంటుంది సార్, వయసులు దాటిపోయండి. ఈ వయసులో మేము కొత్త ఉద్యోగానికి వెళ్ళే వయసు మాది కాదు. నిన్న హోమ్ మినిస్టర్ గారి ప్రోగ్రాం దగ్గర ఉద్యోగ మేళా జరిగిందండి. ఉద్యోగ మేళాకి ఎంట్రీ కూడా 35 ఇయర్స్ వరకేనంటండి. మేము అందరం 45 దాటిపోయింది. కనీసం లోపలికి వెళ్ళడానికి కూడా మాకు ఎంట్రీ లేదండి. లోపలికి వెళ్ళేటప్పుడు అయితే మా పిల్లలు ఉన్నారని చెప్పి లోపలికి వెళ్ళాలి, మరొకటి చెప్పి వెళ్ళాలి తప్ప లోపల మమ్మల్ని ఆపారు. సెక్యూరిటీ గార్డ్స్ అయితే మీరు ఏజ్ గ్రూప్ కాదు, మీరు ఎందుకు లోపలికి వస్తున్నారని. లేదండి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వస్తున్నాం మినిస్టర్ గారికి అని చెప్పి వాళ్ళు బతిమాలుకొని లోపలికి వెళ్ళవలసిన పరిస్థితి అండి. సో మాకు వేరే మా పిల్లలు ఇంకా ఉద్యోగాలకు వచ్చిన కాదండి, చదువుల్లో ఉన్నారండి. పిల్లలంతా 10th 8th 10th మంచి చదువుల వయసులోకి వచ్చారు. ఈ టైంలోని ఈరోజు చదువులు అంటే ఎంత ఖర్చో మీకు తెలియదు కాదండి. వచ్చేది మాకు అరాకొర జీతమైనా దాంతో మేము కొంచెం హుందాగానే బతికాం సార్. ఇప్పుడు ఆ జీతం కూడా మాకు లేదు. ఏం చేయాలో నిజానికైతే తెలియదు. మా స్నేహితులు చాలామంది 1వ తారీఖు వస్తున్న కొలది గుండె బరువు పెరిగిపోతుంది, ఈఎంఐలు ఇవన్నీ ఉంటాయి. నిన్నే ఒక స్నేహితుడు శ్రీకాకుళం సోదరుడు సూసైడ్ చేసుకున్నాడు. ఇప్పటికీ 4 చనిపోయారండి. 2 పేరెంట్స్ కూడా చనిపోయారు తెలిసిన వెంటనే. మా పేరెంట్కి నేను దాదాపుగా ఒక 20 days చెప్పలేదండి. తర్వాత ఈ మధ్య మళ్ళీ ఒక పేపర్లోని సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చినా సరే తీసుకోలేదు అనేది పేపర్లో కంటిన్యూస్గా వచ్చిన తర్వాత మా పేరెంట్స్ చూశారు. ఎట్లా అని చెప్పారు. చెప్తామంటే భయం అండి. ఇంట్లోని ఆల్రెడీ 1-2 పేరెంట్స్ దెబ్బతిని ఉండడంతో ఆ ధైర్యం కూడా మేము చేయలేకపోయాము. సో అందరం ఒక్క ముక్కలో చెప్పంటే రోడ్డున పడిపోయాం సార్. అన్ని కుటుంబాలు రోడ్డున పడిపోయారు సార్. మాకు న్యాయం చేయమనే కోరుతున్నాం సార్ అందరినీ, అధికారులందరినీ మీ మీడియా వేదికగా. సార్ నా పేరు రవికుమార్ అండి. నేను చింతపల్లి మండలంలో ఉన్న లోతుగడ పిఎస్సిలో హెల్త్ అసిస్టెంట్గా గత 20 సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్నానండి. మేము అప్పుడు 2002లో అయితే కలెక్టర్ చైర్మన్గానే రూల్ ఆఫ్ రిజర్వేషన్ అన్నీ పాటించి వచ్చాం సార్. అయితే 22 సంవత్సరాలు చేసిన తర్వాత ఉన్న బలంగా అంటే ఒక్క రోజులోనే హైకోర్టు నుండి ఆర్డర్ 29వ తారీఖు వచ్చింది సార్. అంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఒక ఉద్యోగం తొలగించాలంటే మినిమం 3 నెలల ముందు నోటీస్ ఇచ్చి ఆ వ్యక్తిని తొలగించాలి సార్. అదేమీ లేకుండా కేవలం 4 వర్కింగ్ డేస్లోనే మమ్మల్ని రోడ్డు మీద పడేశారు సార్. ఈరోజు మాకు ఈరోజు 30వ తారీఖు సార్. రేపు 31వ తారీఖు వచ్చిన తర్వాత ఇప్పుడు స్కూల్ ఫీజులు ఎలా కట్టాలి, ఇంటర్లు ఎలా కట్టాలి, ప్రతిదీ సమస్య సార్. ఇప్పుడు రోజు గడవాలంటే ఎలాగుందని చెప్పేసి మా అందరికీ మానసికంగా ఏం చేయాలో తెలియక ప్రతిరోజు కూడా గవర్నమెంట్ ఆఫీస్ చుట్టే తిరుగుతున్నాం సార్. మనకు ఇప్పటివరకు కొంత మానసిక ధైర్యం మాలో మేము చెప్పుకుంటూ వచ్చాం సార్. రేపు 1వ తారీఖు దాటిన తర్వాత మా పరిస్థితి ఏంటంటే మాకేం అర్థం కావట్లేదు సార్. మాకైతే ప్రభుత్వం వారు మన చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు లేదా పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం మీద స్పందించి ఈ విశాఖపట్నంలో మేము ఏం అడగట్లేదు సార్. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇక్కడ తప్పు చేశారు. ఆ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఒక్కసారి కరెక్ట్ చేసిన తర్వాత, ఎందుకంటే ఇది సొంతంగా చేశారు, ఆల్రెడీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా ఉన్నాయి సార్. రూల్ ఆఫ్ ఎవరికైనా 273 జీవోలో అన్యాయం జరిగిందని మీ దగ్గరికి వస్తే కంపల్సరీ ఒకసారి రూల్ ఆఫ్ రిజర్వేషన్ వేసి అందులో అభ్యర్థికి కానీ ఉంటే ఖచ్చితంగా న్యాయం చేయమని చెప్పింది సార్. ఆ విధంగా చేసే విధంగా చర్యలు తీసుకోండి సార్. లేకపోతే రేపటి నుంచి మేము నిజంగా రోడ్డు మీద పడిపోయాం సార్. మా ఇంటికి కూడా ప్రతి కుటుంబంలో ఎలాగుందో మాకైతే ఇంకోటి సార్, మేము కాంట్రాక్ట్ బేస్లో ఉన్నామని చెప్పేసి మాకు రేషన్ కార్డు లేదు, ఒక హెల్త్ కార్డు లేదు, ఒక ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఏమీ లేవు సార్. మా పిల్లల్ని మాకు వచ్చిన జీతం కూడా 30,000 సార్. ఎక్కువేం రావట్లేదు. 20 సంవత్సరాలు సర్వీస్ చేస్తే మాకు వచ్చే జీతం 30,000. ఈ 30,000తోనే ఏదో విధంగా కుటుంబాన్ని నెట్టుకొని వస్తున్నాం సార్. సమాజంలో మాత్రం నువ్వు వేరా రెగ్యులర్ ఉద్యోగం కదా నీకని అనుకుంటున్నారు, కానీ మేము ఎన్నో కష్టాలు పడి అవమానాలు పడి వస్తున్నాం సార్. ఈరోజు రోడ్డు మీద పడిపోయాం సార్. రేపటి నుంచి మా బతికేయటం మాకే అర్థం కావట్లేదు సార్. కాబట్టి సుమారుగా రాష్ట్రంలో 900 మంది రోడ్డు మీద పడిపోయారు సార్. వీళ్ళందరికీ ఖచ్చితంగా ప్రభుత్వం తరపున న్యాయం చేయాలి సార్. ఎందుకంటే మా అందరి వయసులో కూడా 50 సంవత్సరాలు దాటిపోయాయి సార్. ఏ పేపర్లో నోటిఫికేషన్ చూసినా మినిమం 35 సంవత్సరాల లోపు మాత్రమే తీసుకుంటాం అంటున్నారు. మాలో కూడా ఒకరిద్దరు అంటే రోజు గడవని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు సార్. వాళ్ళు 1-2 ఇంటర్వ్యూలకు వెళ్ళారు. నీ వయసు ఏంటి ఈ టైంలో ఎందుకు వచ్చామని చెప్పేసి వాళ్ళు వెనక్కి పంపించడం కూడా జరిగింది. అందువల్ల మేము ఇంకో పనికిరాము సార్. అయితే భిక్షాటం చేసుకోవాలి లేదా ఆత్మహత్యలు చేసుకోవాలి సార్ కుటుంబాలతో కూడా. ఖచ్చితంగా ప్రభుత్వం వారు కానీ స్పందించకపోతే మాలో కొంతమంది ఖచ్చితంగా కుటుంబాలతో సహా ఆత్మహత్య చేసుకోవడం తప్ప మాకు రెండో ప్రత్యామ్నాయం అయితే కనిపించట్లేదు సార్. అందువల్ల ప్రభుత్వం వారు దయచేసి మా యందు దయ ఉంచి, మా కుటుంబాల యందు దయ ఉంచి మేము కూడా ఈ రాష్ట్రంలో బతుకుతున్నాం. ఇప్పటివరకు పేద ప్రజలకు సేవ చేసాం. ఆ సేవనే గుర్తించి కంపల్సరీ మాకు న్యాయం చేస్తారని విశాఖపట్నం జిల్లాలో మా పోస్టులకి చైర్మన్ గారు కలెక్టర్ గారే సార్. కలెక్టర్ గారికి ఇది 3వసారి కలవడం మేము. కలెక్టర్ గారు కూడా మా కుటుంబాన్ని దయ ఉంచి ఒక్కసారి విశాఖపట్నం జిల్లాలో ఎందుకు తప్పు జరిగింది దాన్ని ఒకసారి పరిష్కరించి మా అందరి జీవితాల్లో కూడా వెలుగులు తెస్తారని కలెక్టర్ గారికి కూడా మీ ద్వారా అడుక్కుంటున్నాం సార్.
కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం ఫిట్ ఇండియా వీక్ కార్యక్రమం గోపాలపట్నం హై స్కూల్ గ్రౌండ్ లో ఘనంగా జరిగింది. గత వారం రోజులుగా ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు స్పోర్ట్స్ లో గెలిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ క్రీడా ముగింపు కార్యక్రమంలో జిల్లా పోలీస్ కమిషనర్ శంకభ్రత బాగ్చి, పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు, జిల్లా స్థాయి అధికారులు, స్కూల్ విద్యార్థులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. ఫిట్ ఇండియా వీక్ 2024 సందర్భంగా జెడ్పీ హై స్కూల్ గోపాలపట్నంకి రావడం జరిగింది. మన గౌరవనీయులైన వెస్ట్ ఎమ్మెల్యే సార్ పిలిస్తే నేను ఇక్కడికి వచ్చాను. చాలా చక్కటి ప్రోగ్రాం, కానీ ఇక్కడ ఇండోర్ స్టేడియం ఉంటుందని నేను ఊహించలేదు. నేను అనుకుంటున్న ఒక గవర్నమెంట్ జెడ్పీ హై స్కూల్లో ఇండోర్ స్టేడియం కట్టడం అది మన దేశంలో ఎక్కడ ఉందో మాకు తెలియదు. సో నేను ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. అంతా ఇటువంటి పని చేశారని. దీనివల్ల ఫ్యూచర్ ఒలింపిక్ మెడలిస్ట్ మన ఈ స్కూల్ నుండి గర్ల్స్ స్కూల్, బాయ్స్ స్కూల్, ఇక్కడ కొండం మల్లేశ్వరి భవనం కూడా ఉంది. అందరినీ ప్రోత్సహించడానికి ఎన్నో ఎఫర్ట్స్ చేయడం జరుగుతుంది. రాబోయే కాలంలో ఖచ్చితంగా మనకు ఈ స్కూల్ నుండి ఒలింపిక్ మెడల్ రావాలి. అది మేము ప్రార్థిస్తూ కోరుకుంటూ, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఏదైనా హెల్ప్ కావాలంటే మేము ఆ హెల్ప్ చేయడానికి హామీ ఇస్తూ మరొకసారి అందరికీ, ఈ స్కూల్ పిల్లలకు, స్కూల్ టీచర్, హెడ్ మాస్టర్, హెడ్ మిస్ట్రెస్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. సాయి ట్రైనింగ్ సెంటర్ ఏదైతే విశాఖపట్నంలో మనం తీసుకొచ్చుకున్నాం, అనేక జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులు బాక్సింగ్, వాలీబాల్, కబడ్డీలో విశాఖపట్నం వేదిక తయారైనారు. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కొత్త ప్రోగ్రామ్ ఇచ్చింది, ఫిట్ ఇండియా వీక్ అని చెప్పి. స్కూల్ ఏజ్లో ఉండే పిల్లలకి హెల్త్ అండ్ స్పోర్ట్స్ పైన ఒక అవగాహన, ఒక ఫిట్గా ఉండాలనేటువంటి ఒక ఫిట్నెస్ కాన్సెప్ట్తో వచ్చినటువంటి ప్రోగ్రామ్ని మన స్కూల్ని సెలెక్ట్ చేసుకొని, గోపాలపట్నం స్కూల్ని సెలెక్ట్ చేసుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ లాంచ్ చేశాం. సో దీనిలో భవిష్యత్తులో ఖేలో ఇండియాలో మన స్కూల్ని చేర్చడానికి ఈ గ్రౌండ్ కూడా చేరిస్తే అదనంగా మనకి కోచెస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇవన్నీ కూడా ఫండింగ్ కానీ వస్తుందనేటువంటి ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండింగ్ కూడా స్పోర్ట్స్కి ఇచ్చేటువంటి కేటాయింపుల్లో విశాఖపట్నంలో ఉండాలి. విశాఖపట్నంలో అది గోపాలపట్నం క్రీడా మైదానం కావాలనేది మా సంకల్పం. ఇక్కడి నుంచి క్రీడాకారులు, ఇప్పుడు పోలీస్ కమిషనర్ గారిని చెప్పినట్టుగా, ఇక్కడి నుంచి క్రీడాకారులు పతాకాలు సాధించే విధంగా తయారు కావాలంటే డెఫినెట్గా మనకి ఆ ప్రోత్సాహకాలు ఉండాలి, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉండాలి. దానికే ప్రయత్నం చేస్తే ఈ గ్రౌండ్ని తయారు చేయడం జరిగింది. రాబోయే కాలంలో డెఫినెట్గా ఇంకా దీన్ని ఈ వర్షాకారణం కారణంగా కొంచెం పాడైంది, బట్ దీన్ని మళ్ళీ పూర్తి స్థాయిలో వినియోగంలో తీసుకొని వచ్చి ప్రాపర్ కోచెస్, ట్రైనింగ్ ఫెసిలిటీస్కి ఇక్కడ ఒక వేదికగా విశాఖపట్నంలో గోపాలపట్నం తయారు చేయాలనేటువంటి సంకల్పం. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ప్రజలందరూ నూతన సంవత్సరం, సంక్రాంతి పర్వదినాలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని ఎస్ఐ డి హరిత అన్నారు. పేకాట, కోడి పందాలు లాంటి జూదాలు నిర్వహించకూడదని ఆదేశించారు. మరీ ముఖ్యంగా యువకులు మద్యం సేవించి వాహనాలు నడపడం, అర్ధరాత్రి రోడ్లపై భారీ సౌండ్లతో కేకులు కట్ చేయడం లాంటివి నిర్వహించవద్దని ఆమె తెలిపారు. పోలీస్ సిబ్బంది పెట్రోలింగ్ ప్రతిరోజు నిర్వహించడం జరుగుతుందని, ఆ సమయంలో ఎవరైనా పట్టుపడితే వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. మండల ప్రజలకు విజ్ఞప్తి ఏమనగా, ఈ నూతన సంవత్సర వేడుకలు కానీ, సంక్రాంతి వేడుకలు కానీ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఎటువంటి ముఖ్యంగా నూతన సంవత్సరం రోజున బండ్ల మీద రాత్రంతా తిరగడం కానీ, ర్యాష్ డ్రైవింగ్ కానీ, అర్ధరాత్రి పూట కేక్ కటింగ్స్ కానీ ఇలాంటివన్నీ అవాయిడ్ చేసి, ముఖ్యంగా మద్యం సేవించి బండ్లు నడపకుండా వీటన్నిటిని అవాయిడ్ చేసి ప్రశాంత వాతావరణంలో ఈ పండుగ వాతావరణం జరుపుకోవాలి. అంతేకాకుండా మేము కూడా రెగ్యులర్ పెట్రోలింగ్స్ చేస్తున్నాం. ఈ కోడి పందాలు కానీ, పేకాట్లు కానీ వీళ్ళ మీద చట్ట ప్రకారం కఠిన చర్యలు కూడా తీసుకుంటాం. ప్రజెంట్ ఇంతకుముందు కేసులు ఇన్వాల్వ్ అయిన వాళ్ళని కూడా వాళ్ళ ఎంఆర్ఓ గారి ముందు బైండ్ అవుట్ చేసే పనిలో కూడా ఉన్నాం. సో ఫర్దర్గా ఇటువంటి వాటికి దూరంగా ఉండి పండగని పండగలాగా జరుపుకోవాలని మా విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.